నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో పోలిపాడ్యమి రోజు పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి, ఈ రోజు ఎటువంటి నియమాలు పాటించాలి, ఉపవాసం ఎలా ఉండాలి అనేది తెలుసుకుందాం. మార్గశిర శుద్ధ పాడ్యమిని పోలిపాడ్యమిగా జరుపుకుంటాము. ఈ 2025 సంవత్సరంలో పోలిపాడ్యమి 2025 నవంబర్ 21 శుక్రవారం రోజు వచ్చింది. ఈ రోజే పాడ్యమి దీపాలు నీటిలో వదలాలి. పూలి అనే ఒక శ్రీమూర్తి తనను ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కార్తీక మాసం నెల రోజులు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో దీపారాధన చేసి మార్గశిర శుద్ధ పాడ్యమి తిథి రోజు కూడా దీపారాధన చేయడం వలన ఆ విష్ణు భగవానుడి అనుగ్రహం పొంది స్వర్గలోక ప్రాప్తిని పొందుతుంది. అందుకే ఈ రోజుని పోలి స్వర్గం లేదా పోలి పాడ్యమి అని పిలుస్తారు. కార్తీక మాసం నెల రోజులు పూజలు చేసిన వారైనా చేయని వారైనా ఎవరైనా సరే తప్పకుండా ఈ పోలి పాడ్యమి రోజు నీటిలో దీపాలు వదలడం వలన కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన ఫలితం తప్పక లభిస్తుంది. అలాగే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. పోలి పాడ్యమి రోజు సూర్యోదయానికి పూర్వమే నీటిలో దీపాలు వదలాలి. ఈ పోలి పాడ్యమి పూజను నదుల దగ్గర చెరువుల దగ్గర ఆచరించుకోవచ్చు. కుదరలేని వారు ఇంటి దగ్గరే ఈ పూజను నిర్వహించుకోవచ్చు. ఇంటి దగ్గర చేసుకునేవారు తులసికోట దగ్గర పూజను నిర్వహించుకోవచ్చు. తులసికోట అన్వయ లేని వారు ఇంటికి ఈశాన్యమూల ఆరు బయట ఈ పూజను నిర్వహించుకోవచ్చు. ఆరు బయట మాకు పూజ చేసుకోవడం కుదరదు అనుకునేవారు మాత్రమే పూజా మందిరంలో ఈ పూజ చేసుకోండి. ఇంటి బయట పూజ చేసుకోవడం కుదిరితే తప్పకుండా ఇంటి బయట ఈ పూజ చేసుకోండి. పూజ చేసే చోట ముందుగా శుభ్రం చేసుకుని పసుపు తొలగి బియ్య పిండితో ముగ్గు పెట్టుకోవాలి. ముగ్గు చుట్టూ బంధనం చేసుకుని ఆ తర్వాత ఒక ఇత్తడిది కానీ రాగిది కానీ వెండిది కానీ ప్లేట్ ఉంటే తీసుకోండి. లేకపోతే స్టీల్ ప్లేట్ కానీ ప్లాస్టిక్ టబ్బు కానీ ఏదైనా వెడల్పుగా ఉండే పాత్ర తీసుకోండి. బాత్రూమ్ లో ఉపయోగించే టబ్బులు బకెట్లు తీసుకోవద్దు. తీసుకున్న పాత్రకు పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకుని ఈ పాత్రలోకి నిండుగా నీరు పోసుకోండి. మనం ఇంట్లోనే కొలను సిద్ధం చేసుకోవాలి. ఈ పోలి పాడ్యమి పూజ చేసుకోవడానికి తప్పనిసరిగా పసుపు గణపతిని అలాగే కార్తీక దామోదరుణ్ణి సిద్ధం చేసుకోవాలి. కార్తీక దామోదరుణ్ణి తులసి మొక్కలో ఉన్నటువంటి మట్టితో తయారు చేసుకోవాలి. తులసి మొక్క ఆనవాయి లేని వారు పచ్చని చెట్టు మొదట్లో ఉన్నటువంటి మన్నుతో కూడా మీరు కార్తీక దామోదరుణ్ణి తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు పాడ్యమి దీపాలు వదలడం కోసం సిద్ధం చేసుకున్నటువంటి పాత్రలోకి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతులు పుష్పాలు వేయండి. అలాగే పసుపు గణపతిని కార్తీక దామోదరుణ్ణి మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతో అందంగా అలంకరించుకోండి. దీపారాధన కోసం దీపారాధన కుందులను కూడా సిద్ధం చేసుకోండి. పూజలో మనం ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. 2, 3, 5 ఇలా ఈ సంఖ్యలో ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. అలాగే ఈ పూజలో 365 ఒత్తులతో దీపం ఇంకా ఉసిరి దీపాలు మట్టి ప్రమిదల్లో దీపాలను కూడా సిద్ధం చేసుకోవచ్చు. దీపారాధన కోసం ఆవు నెయ్యిని ఉపయోగించండి. నది ఒడ్డున చెరువుల ఒడ్డున ఈ పూజ నిర్వహించుకునేవారు నది ఒడ్డు ఉన్నటువంటి మట్టితో కార్తీక దామోదరుణ్ణి సిద్ధం చేసుకోండి. పోలి పాడ్యమి రోజు 33 కానీ 35 ఒత్తులతో కానీ దీపారాధన చేయాలి. కొంతమంది 31 ఒత్తులతో కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. కార్తీక మాసం అలాగే పోలి పాడ్యంతో కలిపి 31 రోజులు ఉంటాయి కాబట్టి 31 ఒత్తులతో దీపారాధన చేస్తారు. కొద్దిమంది అయితే కార్తీక మాసం నెల రోజులకి 31 ఒత్తులు, విఘ్నేశ్వరుడికి 1 ఒత్తు, గంగాదేవికి 1 ఒత్తు చొప్పున 33 ఒత్తులతో ఈ పోలి పాడ్యమి దీపాలు నీటిలో వదులుతారు. కొంతమంది అయితే విఘ్నేశ్వరుడికి 2 ఒత్తులు, గంగాదేవికి 2 ఒత్తుల చొప్పున తీసుకుని 35 ఒత్తుల చొప్పున ఈ దీపాలను వదులుతారు. మీరు ఎలా అయినా దీపాలు వదలవచ్చు. అంటే ఎన్ని ఒత్తులు వేసైనా 31 కానీ 33 కానీ 35 కానీ ఇన్ని ఒత్తులు వేసి మీరు నీటిలో దీపాలు వదలవచ్చు. కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన వారు 5 ఒత్తులు కానీ 11 ఒత్తులతో కానీ దీపారాధన చేసి నీటిలో దీపాలు వదలండి. కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన వారు కూడా ఈ పోలి పాడ్యమి రోజు తప్పకుండా పూజ చేయాలండి. ఈ రోజు పూజ చేస్తేనే మీకు కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన ఫలితం దక్కుతుంది. ఈ పోలి పాడ్యమి పూజ కోసం తీసుకున్నటువంటి ఒత్తుల్ని ముందు రోజు రాత్రే నేతిలో నానబెట్టుకుని పెట్టుకోండి. ఈ దీపారాధన కోసం ఆవు నెయ్యిని మాత్రమే ఉపయోగించాలి. ఆవు నెయ్యి లభించకపోతే అప్పుడు నువ్వుల నూనె తీసుకోండి. పూజ కోసం తీసుకున్నటువంటి 33 ఒత్తుల్ని అట్టి డొప్పల్లో కానీ కొబ్బరి చిప్పల్లో కానీ ఏర్పాటు చేసుకోండి. ఇవి ఏమీ లభించకపోతే అప్పుడు మీరు నీటిలో తేలాడేవి ప్లాస్టిక్ థర్మాకోల్ షీట్లు కాకుండా వేటినైనా అంటే తమలపాకుల పైన కానీ జిల్లేడు ఆకుల పైన కానీ ఇలా వేటిపైన పెట్టి మీరు నీటిలో దీపాలు వదలవచ్చు. మనం దీపాలు వదిలే కొబ్బరి చిప్పకి అరటి డొప్పలకి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలండి. ఈ పూజను నిర్వహించుకోవడానికి ముందుగా మనం సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకుని తలస్నానం ఆచరించి ముందుగా నిత్య దీపారాధన పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత తులసి పూజ పూర్తి చేసుకుని అప్పుడు మాత్రమే మనం ఈ పూజను నిర్వహించుకోవాలి. ఇలా పూజ కోసం అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా దీపారాధన చేసి దీపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి దీపం దగ్గర 2 అక్షంతులకు పుష్పాన్ని ఉంచి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని పంచపాత్ర గ్లాసుకు గంధం కుంకుమ బొట్లు పెట్టి ఆ పాత్రలో 2 అక్షంతులకు పుష్పాన్ని వేసి పుణ్యనదుల పేర్లన్నీ కూడా చెప్పుకుని ఆ నీటిని పూజా స్థలం పైన పూజకు ఉపయోగించే వస్తువుల పైన మన పైన చిలకరించుకోవాలి. ఇప్పుడు 2 అక్షంతులకు పుష్పాన్ని తీసుకుని గణపతి పాదాల దగ్గర ఉంచి గణపతికి ఆహ్వానం పలకాలి. స్వామివారికి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజను కానీ నిర్వహించాలి. స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు చదువుకుంటూ స్వామివారికి పసుపు కుంకుమ గంధం అక్షంతులు పుష్పాలు సమర్పించి తర్వాత స్వామివారికి ధూపం దీపం నైవేద్యం సమర్పించి తాంబూలం ఉంటే తాంబూలం కూడా నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి
సమర్పించి కర్పూర నీరాజనం సమర్పించి 2 అక్షింతలు పుష్పాలు స్వామివారికి మంత్రపుష్పం చెప్పి నమస్కారం చేసుకుని స్వామివారిని పైకి కిందికి 3 సార్లు కదిలించి యథాస్థానం ప్రవేశయామి అని చెప్పుకుని స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోవాలి. ఇంతటితో గణపతి పూజ పూర్తవుతుంది. ఇప్పుడు కార్తీక దామోదరుడు కూడా గణపతికి ఏ విధంగా పూజ చేస్తామో అదే విధంగా పూజ చేయాలి. స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు చదువుకుంటూ స్వామి పసుపు కుంకుమ గంధం అక్షింతలు తులసి దళాలతో పూజ చేసి ఆ తర్వాత ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా మీ దగ్గర ఏవి ఉంటే అవే నివేదించవచ్చు. తర్వాత తాంబూలం కూడా నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించి మంత్రపుష్పం ప్రదక్షిణ నమస్కారం చేసుకుని స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు పోలిపాడిమి ఒత్తును వెలిగించుకోవాలి. ఒత్తిని ఏకహరితతో కానీ అగరబత్తులతో కానీ వెలిగించుకుని ఈ దీపానికి పూజ చేయాలి. దీపానికి పసుపు కుంకుమ గంధం అక్షింతలు పుష్పాలు సమర్పించి ఆ తర్వాత ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా చల్మడి వడపప్పు నివేదించవచ్చు. ఈ దీపారాధన చేసేటప్పుడు కార్తీక దామోదరుణ్ణి మనసులో స్మరించుకోవాలి. దీపానికి పూజ చేసిన తర్వాత ఈ దీపాన్ని నీటిలో వదలాలి. నీటిలో వదలడానికి ముందుగా మనం నీటిలోకి గంగాదేవిని ఆహ్వానించాలి. 2 అక్షింతలు పుష్పాలు నీటిలో వేసి గంగాదేవిని స్మరించుకుంటూ అంటే పుణ్యనదుల పేర్లు అన్ని కూడా తెలిసి ఉంటే స్మరించుకోండి. లేదంటే గంగాని 3 సార్లు తలుచుకుని మీరు నీటిలో పుష్పాలు అవి వేస్తే ఆ నీటిలోకి గంగాదేవి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఈ దీపాన్ని మనం నీటిలో 3 సార్లు ముందుకు వెళ్తున్నట్టుగా అని దీపాన్ని నీటిలో అయితే వదలాలి. దీపాన్ని నీటిలోకి వదిలేటప్పుడు కార్తీక దామోదర గయ దామోదర మోక్ష దామోదర కృతిక మహాలక్ష్మి అనుకుంటూ దీపాన్ని నీటిలో వదలాలండి. ఈ విధంగా పోలిపాడ్యమి రోజు నీటిలో దీపాలు అయితే వదలాలి. ఆ తర్వాత పోలిని స్మరించుకుంటూ పోలికి తాంబూలం నివేదించి ఇంకా కొబ్బరికాయ కూడా నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించండి. ఇప్పుడు కొన్ని అక్షింతలను చేతిలోకి తీసుకుని పోలి స్వర్గమునకు వెళ్ళు వ్రత కథను చదవడం కానీ వినడం కానీ చేయాలి. ఈ విధంగా పూజ చేసుకుని వ్రత కథను వినడం కానీ చదవడం కానీ చేయడం వలన మనకి పూర్తి పూజ చేసిన ఫలితం అలాగే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని అంటారు. నేను నెక్స్ట్ వీడియోలో మీకు వ్రత కథను అయితే షేర్ చేస్తానండి. అందుకని ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్రత కథ పూర్తయిన తర్వాత చేతుల్లో ఉన్న అక్షింతలను కళ్ళకు అద్దుకుని కార్తీక దామోదరుడు పాదాల దగ్గర కొన్ని అక్షింతలను ఉంచి కొన్ని శిరస్సును ధరించాలి. ఇప్పుడు మళ్ళీ కర్పూర నీరాజనం సమర్పించి 2 అక్షింతలు పుష్పాలు స్వామివారి పాదాల దగ్గర ఉంచి ఈ పూజలో నేను తెలుసు కానీ తెలియక కానీ ఏవైనా పొరపాట్లు చేసి ఉంటే క్షమించు తండ్రి అని ఆ స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా పోలిపాడ్యమి రోజు పూజ నిర్వహించుకోవాలి. ఈ పూజ తెల్లవారుజామునే నిర్వహించుకోవాలండి. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో నీటిలో దీపాలు వదిలితే మంచిది. లేదు అంటే ఉదయం 6 గంటల 10 నిమిషాల లోపు మీరు నీటిలో దీపాలు ఎప్పుడైనా సరే వదలవచ్చు. ఈ విధంగా పూజ చేసినప్పుడు నాన్ వెజ్ లాంటివి తినకూడదు. వంటిపూట భోజనం చేయాలండి. ఇంకా భోజనం చేసేటటువంటి ఆహారంలో ఉల్లి వెల్లుల్లి కూడా వేసుకోకూడదు. బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి. అయితే ఈ రోజు శుక్రవారం కదండి. పూజా స్థలంలో పెట్టినటువంటి పసుపు గణపతిని కార్తీక దామోదరుణ్ణి రోజు కదిలించవచ్చా అంటే కదిలించకూడదండి. నెక్స్ట్ డే మార్నింగ్ శనివారం రోజు కదిలించి వాటర్లో నిమజ్జనం చేసేయండి. ఇంకా అరటి డప్పులు పూల నిర్మాల్యాలు అన్నీ కూడా ఎవరు తొక్కని చోట వేసేయండి. ఈ రోజు పూజ చేసుకోవడం కుదరకపోతే మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి అని అంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పోలిపాడ్యమికి పూజ నిర్వహించుకోవాలి. అంతేనండి. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.